సోషల్ మీడియా గురించి కూడా ఒక కాన్సెప్ట్ చెప్తానండి. సపోజ్ నేను వెళ్ళాను ఒక ప్లేస్కి, అక్కడ ఏదో ఒక మెడికల్ ఆస్పెక్ట్, నాకేదో డయాబెటీస్ ఉంది అంటే, లేదు ఇది హిమాలయన్ ప్రోడక్ట్, లేకపోతే ఇది ఒక లోకల్గా తయారు చేసాం, ఇది చాలా బాగుంది, పనిచేస్తుంది అని ఎవరో చెప్పారు, నేను వాడాను, నాకు పనిచేసింది, నాకు అది చాలా పనిచేసింది అని యూ ఫీల్ గుడ్. అరే నాకు ఉపయోగపడింది, నేను నలుగురికి చెప్తాను అనే ఒక ఫ్రీడమ్ ఉన్న ఫీల్డ్ సోషల్ మీడియా. కానీ అది నాకు పనిచేసిందని ఎదుటోళ్ళకి పనిచేయదు. యు ఆర్ నాట్ ఎ ప్రొఫెషనల్ టు అడ్వర్టైజ్ ఇట్ ఆన్ సోషల్ మీడియా. ప్రతి ఒక్కళ్ళు అంటే ఎస్పెషలీ 3 ఫీల్డ్స్లో నుంచి అండి, హెల్త్, ఫైనాన్సెస్ అండ్ రిలేటివ్స్, ఈ రిలేటెడ్ హెల్త్ మెడిసిన్స్ గురించి కానీ, ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్సెస్, ఈ రంగాల్లో ఒక రీల్ చూసో ఒక వీడియో చూసో ఏది ఫాలో అవ్వకండి. ఎప్పుడు మీకు ఏది అవసరం వచ్చినా సరే బయట ప్రొఫెషనల్ హెల్పే తీసుకోవాలి. ఫైనాన్షియల్ హెల్ప్స్ కావాలంటే ఒక బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ మేనేజర్స్తో మాట్లాడండి, లేకపోతే రిలేటెడ్ ప్రొఫెషనల్స్తో మాట్లాడండి, తెలుసుకోండి, తెలుసుకొని చెయ్యండి. అంతేగాని సోషల్ మీడియాలో చూసిన ఒక ఇన్ఫర్మేషన్ బట్టి, ఎందుకంటే అక్కడ మంచి ఉంది, చెడు ఉంది, కరెక్ట్గా ఉన్నాయి, రాంగ్ డైరెక్షన్లో పంపించేవి కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళకి తెలియక వాళ్ళ ఆనందంలో పెడతారు. నాకు చాలా తెలుసు, నాకు తెలిసిందే నలుగురికి పంచుకుందామనే ఉద్దేశంతో పెడతారు వాళ్ళు, కానీ అది మనకు అప్లై అవ్వదు. ఈ డ్యామేజెస్ చాలా జరుగుతున్నాయండి, బయట కేసెస్ చాలా జరుగుతున్నాయి.